చిలుకూరు బాలాజీ ఆలయ వ్యవస్థాపకులు, ప్రధాన అర్చకులు సౌందరరాజనిక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం, హుండీ లేని ఆధ్యాత్మిక పాలన కోసం సౌందరరాజన్ అలుపెరుగని పోరాటం చేశారు. చిలుకూరు ఆలయాన్ని వీసా బాలాజీగా ప్రపంచ పటంలో నిలిపారు. చిలుకూరు ఈ పేరు వింటేనే ఒక నిశ్శబ్ద ఆధ్యాత్మిక విప్లవం గుర్తుకొస్తుంది. ఆ విప్లవానికి ఆద్యుడు చిలుకూరు ఆలయ ప్రధాన పూజారి డాక్టర్ ఎంవి సౌందరరాజన్. 90 ఏళ్ల వయసులోనూ ఆలయ ధర్మ కోసం ఆయన చూపిన పట్టుదల సాటిలేనిది. దేవుడు వ్యాపార వస్తువు కాకూడదని నమ్మిన అరుదైన అర్చకుడాయన. 1998లో ఆలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని ఎదిరించి తన గుడిలో హుండీని తొలగించి సంచలనం సృష్టించారు. కేవలం వాక్ పత్రిక ద్వారా వచ్చే ఆదాయంతోనే ఆలయ నిర్వహణ సాధ్యమని నిరూపించారు. భక్తుల జేబులో చెయ్యి పెట్టని దేవుడు అనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. సౌందరరాజన్ కేవలం ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు, గొప్ప విద్యావేత్త కూడా. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్గా సేవలు అందించిన ఆయన చదువుకున్న మేధస్సును ధర్మరక్షణకు వాడారు. విఐపి దర్శనాలను వ్యతిరేకిస్తూ ధనిక పేద అనే తేడా లేకుండా అందరినీ ఒకే వరుసలో నిలబెట్టిన ఘనత ఆయనది. ఆలయ స్వయం ప్రతిపత్తి విషయంలో ఆయనది రాజీలేని పోరాటం. 2006లో ప్రభుత్వం ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తే తాళాలు తీసుకువెళ్లి ముఖ్యమంత్రికే ఇచ్చేస్తా అని గర్జించిన ధీశాలి. టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా దేవాలయాల విముక్తి కోసం గొంతెత్తారాయన. సౌందరరాజన్ భౌతికంగా దూరమైన ఆయన నేర్పిన 11 ప్రదక్షిణల సంకల్పం, 108 ప్రదక్షిణల కృతజ్ఞత భక్తుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన వారసుడు సిఎస్ రంగరాజన్ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెడుతున్నారు. ఒక నిబద్ధత గల అర్చకుడిగా, విద్యావేత్తగా, ధర్మకర్తగా సౌందరరాజన్ గారి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ మృతిపై ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. దశాబ్దాల పాటు చిలుకూరు బాలాజీ స్వామివారి సేవలో అంకిత భావంతో పనిచేసిన సౌందరరాజన్ భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టిన గొప్ప ఆధ్యాత్మికవేత్తగా గుర్తింపు పొందారని వైఎస్ జగన్ అన్నారు. సంప్రదాయాలను కాపాడుతూ ఆలయ పరిపాలనలోనూ భక్తులకు ఆధ్యాత్మిక మార్గ నిర్దేశకత్వంలోనూ ఆయన విశిష్ట పాత్ర పోషించారని అన్నారు. సౌందరరాజన్ మరణం ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటన్నారు. సౌందరరాజన్ కుటుంబం సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన వైఎస్ జగన్ భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు.